ఇవ్వడం వల్ల నాకు అధికారంలో వచ్చి రేవంత్ రెడ్డి అయితే చూస్తున్నాం. ఓకే, సో మీ పార్టీ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఒకే తాటి పైన ఉన్నారా? అంతర్గత కుమ్ములాటలు కొట్లాటలు జరుగుతూ ఉన్నాయా? ఏం జరుగుతుంది భారతీయ జనతా పార్టీలో? అంటే అంతర్గత కుమ్ములాటలు అనేది అది కరెక్ట్ కాదు. నేను ఏమంటున్నా, ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు పని చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎవరి నియోజకవర్గంలో వాళ్ళ కార్యకర్తలకు అండగా ఉంటున్నారు, సమయం ఇస్తున్నారు, ప్రజలకు సమయం ఇస్తున్నారు. అంటే అంటే ప్రాతినిధ్యం వహించే వాళ్ళ నియోజకవర్గాలలో ప్రజాప్రతినిధులు ఉన్న చోట లేని చోట మా రాష్ట్ర అధ్యక్షుడు, మాకు ఉన్న రాష్ట్ర నాయకత్వము, పార్టీ లీడర్లు ప్రతి ఒక్క అంశంపై ఈరోజు ఒక చిన్న సమస్య, ఏదైనా గుడి కానీ ఏదైనా స్కూల్ అంటే అభివృద్ధి విషయంలో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తలు అందరూ పోతున్నారు, పనులు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అంటే మీరు అనుకున్నట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ లుకలుకలు ఉన్నాయి, లేకపోతే అందరూ సమన్వయం లేదు అనే మాట మాత్రం నేను ఏకీభవించాను. అంటే మాకు టైం వచ్చినప్పుడు మేము అందరం కలిసికట్టుగానే ఉంటాం, కలిసి పోరాటం చేస్తాం. మన జరిగిన ఇందిరా పార్క్ ధర్నాలు 2-3 ధర్నాలు పెట్టినాం. ఆ 2-3 ధర్నాలు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి కదా. ఏంది ఇప్పుడు బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ గారు రాజకీయం ఏమన్నా జరుగుతూ ఉంది? ఎందుకంటే మీ పార్లమెంట్ పరిధి ఎంపీ అయినా, సో మీకు అత్యంత అంటే ఏను సుదర్శన్ రెడ్డి అంటే ఈటల మనిషి అని చాలా మంది అంటూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు అయినప్పటికీ కూడా ప్రతి ప్రోగ్రాంలో ఈటలతో పాటు మీరు జర్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈటల వర్సెస్ బండిగా ఏమైనా రాజకీయం నడుస్తూ ఉందా? ఇద్దరి మధ్య ఏమైనా వార్ కొనసాగుతూ ఉందా? నేనైతే చూసిన దాంట్లో అంటే కింది స్థాయిలో కొంతమంది సోషల్ మీడియా కావాలని చెప్పి కొంతమంది వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, బండి సంజయ్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, లేకపోతే ఈటల అందరికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఇట్లైనా విభేదాలు సృష్టించి సోషల్ మీడియాలో ఏదో పెట్టడం వల్ల ఆలోచించారు. అంటే ఆ స్థాయి పెద్ద లీడర్లు సోషల్ మీడియాలో చూసి ఈరోజు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, ఆయన కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న బండి సంజయ్ గారు అనుకోరు. ఈయన కూడా నాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చూసి నాకు ఆయన పెడుతున్నా ఏమనుకోరు. నేను ఒకటే చెప్తున్నా, అంటే బీజేపీ పార్టీ ఒక సిద్ధాంతపరమైన పార్టీ. ఈ పార్టీలో అట్లా వ్యక్తిగత ఎజెండాలతో పనిచేసేది అయితే అవకాశం ఉండదు. ఇప్పుడు పార్టీ ఉండే రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ నాయకత్వం కానీ అది చెప్పింది అంటే పార్టీ లైన్లోనే నడవాలనేది క్లియర్గా ఉంటుంది. దాంట్లో విభేదాలు ఉన్నాయని మాత్రం నేను ఈటల రాజేందర్ గారితో దగ్గరగా ఉంటాను. నేను ఎప్పుడు కూడా ఎవరి గురించి అసలు మాట్లాడు అంటే విమర్శ చేయడు, మాట్లాడాడు. ఆయన నేను చూసింది అయితే. కాబట్టి ఇదంతా ఒక మీడియా సృష్టి, సోషల్ మీడియాలో కావాలని చెప్పి ఈరోజు ఒక బీసీ నాయకుడుగా ఎదుగుతున్నారు అని చెప్పి వీళ్ళని ఎట్లయినా అనగదొక్కాలని చెప్పి కొంతమంది ఆడుతున్న నాటకం. కానీ ఒకరి మీద ఒకరు ఇండైరెక్ట్గా అయితే కామెంట్స్ చేసుకుంటా ఉన్నారు కదా. సరే పేరు పెట్టి దూషించకున్నా కానీ సో ఇండైరెక్ట్గా కామెంట్స్ అయితే చేసుకుంటా ఉన్నారు. అంటే అక్కడ స్థానికంగా ఉన్న అంశాల మీద మాట్లాడుతున్నారు. అంటే ఎవరి పేరు ఇట్లా ఈయన పేరు ఆయన పేరు పెట్టి మాట్లాడలేదు కదా. కొన్ని అంశాల మీద ఈరోజు అక్కడ ఆయన హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఆయన 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసిండు. ఆయన నియోజకవర్గంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని కార్యకర్తలు పడుతున్న బాధల మీద మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. కానీ అది పెద్దగా సీరియస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు వేరే పార్టీలలో మామూలుగా ఉండదు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అన్నీ ఉంటాయి. కానీ మా అటువంటి అంటే చెప్తున్నా కదా, మాది వ్యక్తిగా మాత్రం పార్టీ ఎవరిని ఎక్కువ లిఫ్ట్ ఇయ్యదు. అందరూ సమానమే. ఈరోజు బీజేపీ కార్యకర్త కానించి జాతీయ అధ్యక్షుల వరకు అందరు ఈక్వల్గానే చూస్తారు. ఇప్పుడు ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో తప్పని పరిస్థితిలో ఉంటుండా? అంటే బయటికి వెళ్తే ఏమైనా బీజేపీ ఇబ్బంది పెడుతుంది అన్న ఆలోచనలో భాగంగానే ఎంత ఇబ్బంది పెట్టినా కానీ బీజేపీలోనే ఉంటుండ అనుకోవచ్చా? బయట జరుగుతున్న చర్చ ఇది. ధైర్యం చేస్తలేడు, భయపడతాడు, ఈ చర్చ జరుగుతుంది. బీజేపీ పార్టీ ఒక అంటే ఆయన ఉన్న క్లిష్ట సమయంలో మంచి అవకాశం ఇచ్చింది, ఆదరించింది. కాబట్టి ఆయన ఎప్పుడు అంటే సహాయం చేసిన వాళ్ళు మర్చిపోయే వ్యక్తి అయితే కాదు ఈటల రాజేందర్. ఇప్పుడు ఆయన హుజరాబాద్లో ఎలక్షన్స్లో బీజేపీ తరఫున టికెట్ మీద పోటీ చేసింది కాబట్టి చెప్తున్నాం. తర్వాత ఆయనకి ఇచ్చిన మళ్ళీ ఎంపీగా అవకాశం ఇచ్చింది. అంటే ఆయన ఒక రాష్ట్రంలో ఒక తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వహించిన వ్యక్తి. ఆయన కూడా ఒక పెద్ద అంటే ఉద్యమంలో ఈటల రాజేందర్ కేసీఆర్ తర్వాత ఎవరంటే నెక్స్ట్ ఈటల రాజేందర్ గారు. అటువంటి వ్యక్తిని సేమ్ టైం పార్టీ అట్లనే వాడుకుంది, పార్టీని కూడా ఈయనకంత గౌరవం ఇచ్చింది. కాబట్టి మనం ఈటల రాజేందర్ గారు ఈరోజు తక్కువ చేసిండు, లేకపోతే బయటకు వెళ్తారు, ఇవన్నీ సోషల్ మీడియాలో మాట్లాడే మాటలకు నేను ఆన్సర్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా నేను దగ్గరగా ఉంటాను. నేను ప్రతి అంశంపై నా వంతు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు పార్టీ లైన్లో పోవాలంటాడు, పార్టీ కోసం పని చేయాలి. వ్యక్తిగా కూడా మనం ప్రజలకు ఏదైతే అవసరాల కోసం పని చేస్తుంటేనే మనకు గుర్తింపు వస్తుంది. పార్టీ 50% వ్యక్తిగా ఎదగాలని చెప్పి ఆయన కూడా మాకు చెప్తుంటారు. ఓకే, కొత్త పార్టీ అటువంటి ఆలోచన ఏమైనా చేస్తుండే? అంటే కేసీఆర్ చేతిలో మోసపోయిన ఉద్యమకారులంతా
ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతూ ఉంది కాబట్టి ఆ జెండాని మళ్ళీ మేమే పట్టుకుంటే దానికి ఓనర్లను కూడా మేమే కదా అన్న ఆలోచనకు వీళ్ళు వచ్చినారంట. ఉద్యమకారులు అంతా కలిసి ఒక కొత్త జెండా పట్టుకుందాము, లేకపోతే అదే జెండాను మళ్ళీ మోద్దామన్న ఆలోచనకు వచ్చారంట. నిజమేనా? అలాంటిది ఏముండదు. అంటే అట్లా ఊహాగానాలు మాత్రమే. ఇక్కడ కూడా ఈటల రాజేందర్ గారు ఆ విషయంలో ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడిన సందర్భం లేదు, మాట్లాడాడు కూడా. అంటే ఆ పార్టీ పెట్టాలి లేకపోతే ఏదో సపరేట్గా నేను వెళ్ళాలనే ఆలోచనతో అయితే ఆయన లేడు. ఇంకోటికి మళ్ళీ మీ మీడియా ద్వారా చెప్తున్నాం, ఆయన ఎప్పుడు కూడా నాకు రాజకీయంగా పునర్జన్మనిచ్చిన బీజేపీ పార్టీ కోసం పనిచేయాలి. ఈరోజు తెలంగాణలో ఉన్న అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ అయితే పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తాడు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి మీద ఈరోజు ఎవ్వరు నాకు తెలిసి అయితే ఈటల రాజేందర్ గారు అంత రేవంత్ రెడ్డి గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ పోరాటాలు చేసిన వ్యక్తి ఇంకోరు ఉండరు, ఆయన తర్వాతనే అంటారు. ఓకే, సో ఆయనతో పాటు మీరు జర్నీ చేస్తూ ఉన్నారు, ఇప్పుడున్న రాజకీయాలను కూడా మీరు దగ్గరుండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సరే, ఆయనకు 30 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్నప్పటికీ కూడా 5-6 సార్లు ఎమ్మెల్యే గెలిచినప్పటికి కూడా సో ఇప్పుడున్న రాజకీయాలకు అనుగుణంగా పబ్లిక్కు అనుగుణంగా ఈటల మారాల్సిన అవసరం ఉందా, ఆయన ఆలోచన మార్చుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్తారు? ఒక్కసారి రామ్ గారు మీరు అంటే పొద్దున్న నుంచి చూడండి, నేను ఆయన పొద్దున ఇంటికి రాగానే ప్రతి ఇంటికి 7-7:30కి ఆయన బయటకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత 10-11 గంటల వరకు దాదాపు 1000 మందిని కలుస్తాడు రోజు. కలిసిన క్రమంలో ఒక 100 లెటర్లు వస్తాయి, ఒక 100 ఫోన్లు మాట్లాడతాడు. దాని తర్వాత కార్యక్రమాలు మల్కాజ్గిరి పార్లమెంట్ అంటే ఇది దేశంలో పెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్. ఒక 10-20 ప్రోగ్రాంలు పెట్టుకుంటాడు, ప్రోగ్రాంలు అటెండ్ అవుతాడు, సమస్యలు కలెక్టర్ల దృష్టికి లేకపోతే అధికారుల దృష్టికి ప్రతి అంశం మీద ఆయన మాట్లాడతాడు. అంటే మళ్ళా పొద్దున వచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళకి అందరికీ టిఫిన్లు అరేంజ్ చేయడం, భోజనాలు అరేంజ్ చేయడం, ఇవన్నీ ఈరోజు ఒక రాష్ట్రంలో ఆ స్థాయిలో ఏ నాయకుడు ఉండడం నేను నేత అనుకుంటా. సో 100% మీరు అన్నట్టు కేసీఆర్ తర్వాత సెకండ్ పర్సన్ ఈయన తయారవుతుంది కాబట్టి ఆనాడు కేసీఆర్ బయటకు పంపించే ప్రయత్నం చేసిండు. కానీ ఎప్పుడు అదే ఆలోచన కేసీఆర్ తర్వాత నేనే రాష్ట్రంలో సెకండ్ లీడర్ అనుకోవడం కూడా పొరపాటే కదా. అంటే పరిస్థితులకు అనుగుణంగా కొద్దిగా మీరు చూస్తుంటారు. ఇప్పుడు ఉద్యమం చేసిన వాళ్ళు ఓయూ స్టూడెంట్స్ అనుకోండి, తెలంగాణ ఉద్యమంగా చాలా మందిని అడిగి చూడండి, ప్రయత్నం చేయండి. ఈరోజు అప్పుడు జైళ్ళలో కానీ ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే పైసలు ఖర్చు పెట్టుట్లో ఒక అనగానిక వర్గాల దగ్గరికి పోయి కనీసం మాట్లాడే ప్రయత్నం ఒక ఈటల రాజేందర్ గారు చేశారు తప్ప వేరే లోకలు చేయలేదు. అంటే తన ఆస్తులు అమ్ముకొని తన ఇంట్లో దానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు ఉద్యమకారుల జైళ్ళల్లో లాయర్లను పెట్టి భోజనాలు పెట్టి ఏ కార్యక్రమం తీసుకున్న డబ్బులు ఖర్చు పెట్టి నిజంగానే ఆ రోజు కేసీఆర్ తర్వాత ఈటల రాజేందర్ గారు అనడానికి ఆశ్చర్యం ఏం లేదు. ఇప్పుడు ఆ చరిత్ర ఉద్యమ నేపథ్యం ఉంది, ఉద్యమకాలను ఆదుకుండు కాబట్టి ఇన్ని సంవత్సరాల కాలం పాటు రాజకీయంగా ఆయనకు అవకాశం కనిపించరు. కానీ ప్రతిసారి ఆ నేపథ్యమే వర్కౌట్ అయ్యే అవకాశం ఉండదు కదా. అంటే ఆయన మంచితనం కూడా పనిచేస్తారు. అట్లా అనుకుంటే ఎట్లా? తెలంగాణ ఉద్యమకారుడుగా ఒక చరిత్ర ఉంటే తర్వాత ఇప్పుడు పార్లమెంట్లో అయిన తర్వాత ప్రతి పార్లమెంటు సెషన్లో ఆయన అటెండ్ కావడం ముఖ్యం. అటెండ్ అయిన తర్వాత సమస్యల మీద మాట్లాడడం. ఈరోజు మా దగ్గర నేషనల్ హైవే మీద అంశాల మీద మాట్లాడాడు. నా ఏరియాలని 100 కోట్లు పెట్టి 4 బ్రిడ్జిలు ఫ్లైఓవర్ తీసుకొచ్చినాం. ఈరోజు డంపింగ్ యార్డ్ మీద మాట్లాడుతున్నాడు, మెట్రో మీద మాట్లాడుతున్నాడు, రైల్వే వర్క్ల మీద మాట్లాడుతున్నాడు. అంటే కేంద్రం నుంచి ఏదైతే నిధులు తీసుకురావాలో, కేంద్రం నుంచి ఏదైతే పనులు పెండింగ్ ఉన్నాయో ఆ అంశాల మీద పూర్తి స్థాయిలో మాట్లాడింది మాత్రం ఈటల రాజేందర్ గారు. ఓకే.